హలో అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు హెయిర్ కేర్ కాకుండా ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రాగానే ఏంటి చాపింగ్ బోర్డు టమాటోస్ పట్టుకుందని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్గా ఈరోజైతే నాకు కర్రీ కూడా ఏమీ వండాలని అనిపించలేదనమాట. బట్ అయినప్పటికీ ఇంక మరి తినాలి కాబట్టి ఏదో ఒకటి వండుకోవాలండి. ఎందుకు రీజన్ ఏంటంటే కనుక మా పిల్లలిద్దరు కూడా అసలు బాగాలేదనమాట. పిల్లలిద్దరికి కూడా ఫీవర్స్ వచ్చేసినాయి. ఫస్ట్ చిన్న అమ్మాయికి కోల్డ్ లేదు, ఏమీ లేదు కూడా. సో సడన్గా ఫీవర్ వచ్చేసింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాము. నెక్స్ట్ డే పెద్ద అమ్మాయికి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. పెద్ద అమ్మాయికి ఫీవర్ లేకుండానే జస్ట్ కాఫ్ అండ్ థ్రోట్ పెయిన్లా వచ్చిందనమాట. మార్నింగ్ వచ్చేసి కొంచెం పాలు బ్రెడ్ తాగారు. ఇంకా మధ్యాహ్నం బీరకాయ వేసి ఫ్రై చేసి పెట్టాను. ఇప్పుడు యాక్చువల్గా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. టిఫిన్ చేసేస్తే మళ్ళీ మా హస్బెండ్ కూడా మళ్ళీ వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ధనియాల పొడి, సో నాకు తెలిసిన రీతిలో చేశాను. ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసేసి ఫ్రై చేసి ఆయిల్లో మిక్సీ పెట్టేసి పొడేసి చేశాను. బట్ ఇది తినాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది, దిగడానికి ఇబ్బందిగా ఉంటుంది. మా పెద్ద అమ్మాయి ఒక చోట, మా చిన్న అమ్మాయి ఒక చోట తింటున్నారనమాట. సో అంటే చిన్న అమ్మాయికి తినిపించాలి ఎవరైనా అని. సో అందుకని చెప్పేసి మా మేనగోడల దగ్గరికి వచ్చేసి తింటుంది. సో నాకు అసలు మార్నింగ్ నుంచి అసలు మూడీగా చాలా బాధ. అంటే పిల్లలకి ఏదన్నా అయితే మనం అసలు ఇంకా ఏమీ చేయలేము, ఏమీ తినలేదు, అలాగే కాలు కూడా పడదనమాట. సో ఇంకా మా హస్బెండ్ కోసం నా కోసం ఎగ్ కర్రీ, అంటే వెజిటబుల్స్ ఉన్నాయి బట్ కోసి అంత చేయలేని సిచ్యువేషన్, ఆలోచించలేదు ఇంకా నేను అన్ని వేసి కోసం. సో ఎందుకంటే ఇంకా టమాటా కర్రీ వండేసుకుందాం అనుకున్నాను. సర్లే అని చెప్పేసి మా హస్బెండ్ కోసం అని చెప్పేసి ఎగ్స్ వేద్దామని చెప్పేసి ఒక 2 ఎగ్స్ వేసేసాను అనమాట. ఇంకా చిన్న అమ్మాయి ప్లేట్ తీసుకొచ్చి ముందు పెట్టేసింది తిన్నని చెప్పేసి, ఎందుకంటే పొడిగా ఉంటుంది, వాళ్ళకి కూడా పెద్ద అలవాట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మీకు సజెషన్, ఎవరికన్నా తెలిస్తే ఒకవేళ కోల్డ్ బాగా చేసేసి ముక్కు పట్టేసి జలుబు వచ్చేసిన వాళ్ళకి, చిన్నపిల్లలకి ఏమన్నా రెసిపీస్, హోమ్ రెమెడీస్ ఏమన్నా తెలిస్తే కనుక కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు బేసిక్గా నాకు అంత పెద్దగా ఏం తెలియదు అనమాట. సో ఎందుకంటే తులసాకు అనేది ఒకటే తెలుసు. సో ఇందాక రసం అది మార్నింగ్ తాగాలి, బట్ మార్నింగ్ అయితే అంత సివియర్గా ఏమి అనిపించలేదు. బట్ ఇప్పుడు పెద్ద అమ్మాయికి కొంచెం సివియర్ అయిపోయింది. సో కొంచెం తులసాకు రసం ఒకటి పట్టించాను, తాగింది. సో తర్వాత ధనియాల పొడి వేసాను. కొంచెం స్టమక్ పెయిన్ అంటుంది మళ్ళీ. సో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మార్నింగ్ కూడా స్కూల్ ఎగ్గొడతారు, ఇంకా అంటే బాగాలేదు కాబట్టి ఇంక పంపించకపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం మార్నింగ్ కూడా ఎలా ఉంటుందో. సో చూడండి, తిన కూడా ప్లేట్ పెట్టుకొచ్చేసింది. ఇంకా చివరికి తిన కూడా తిన్నా అని చెప్పేసి తను కూడా ఇంక మిగిల్చి పెట్టుకొచ్చేసింది. పాపం వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన కర్రీస్ లేకుండా ఉత్తి ధనియాల పొడితో మాత్రం ఏం తింటారు చెప్పండి. సో ప్లీజ్ ఏమైనా రెసిపీ తెలిసి ఉంటే కనుక